అండి అందరికీ నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ ద టాక్స్। ఈ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ అయిన లెమన్ స్క్వాష్ రెసిపీ అయితే చూపించబోతున్నాను। సో రీసెంట్ గా నేనైతే ఇంట్లో లెమన్ స్క్వాష్ అయితే చేశాను। లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం అన్నమాట। అంటే లాస్ట్ ఇయర్ ఈ టైం కి మా పాప డెలివరీకి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను। అమ్మ వాళ్ళు అయితే కూల్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరు అన్నమాట। సో అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా తాగినా కూడా తాతయ్య అయితే అసలు కూల్ డ్రింక్ అనేది ఫుల్ అవాయిడ్ చేస్తారు। సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా బయటకి పొలం పని కానీ లేదా ఎక్కడికైనా ఎండలో వెళ్ళొస్తారు కదా, వెళ్ళొచ్చినప్పుడు తాగడానికి అయితే కూల్ డ్రింక్ లాగా చల్లగా బాగుంటుంది అని చెప్పేసి ఈ లెమన్ స్క్వాష్ అయితే చేసి పెట్టాను। లెమన్ స్క్వాష్ అయితే 3 నుండి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది అని అయితే చెప్తారు, కానీ నేనైతే లాస్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేశాను। నాకైతే దగ్గరగా 7 to 8 months వరకు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయితే అసలు ఏమీ కూడా టేస్ట్ డిఫరెన్స్ రాకుండా చాలా బాగా అయితే ఉంది। సో నేనైతే ఈసారి కూడా లెమన్ స్క్వాష్ అయితే చేస్తున్నాను అనమాట। టైం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను అని అయితే చెప్పాను కదా, సో ఈసారి మాత్రం మా ఇంట్లోనే ట్రై చేస్తున్నాను। సో లెమన్ స్క్వాష్ కోసం అని చెప్పేసి మా వారైతే 50 నిమ్మకాయల వరకు అయితే తీసుకొని వచ్చారు। సో రసం కాయలు అనమాట, ఎక్కువ రసం ఉంటుంది కదా తోటకాయలు, సో ఆ కాయలు అయితే తీసుకొని వచ్చారు। కాయ చుట్టానికి అయితే చాలా చిన్నగా ఉన్నా కూడా రసం అయితే ఎక్కువ ఉందనమాట। ఫస్ట్ ఈ కాయలు చూసినప్పుడు లెమన్ స్క్వాష్కి ఇట్లాంటి కాయలు ఏం సరిపోతాయి, ఇవి పచ్చడి పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి అని అయితే అనుకున్నాను, కానీ రసం తీసేటప్పుడు అనిపించింది కాయ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ రసం మాత్రం చాలా ఉందన్నమాట। సో ముందుగా అయితే తెచ్చిన నిమ్మకాయలు అన్నిటినీ కూడా ఒక చిల్లుల గిన్నెలోకి అయితే వేసుకొని బాగా క్లీన్గా అయితే వాష్ చేసుకున్నాను। వాష్ చేసుకొని కాయలను అయితే తడి లేకుండా తుడిచేసుకున్నాను। తుడిచేసుకున్న తర్వాత ఆ కాయలను అయితే ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసేసుకొని ఇంకో బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను। కాయలు మొత్తం కూడా పిండేసి రసం అయితే తీయాలన్నమాట। సో అందుకని చెప్పేసి నేను ముందు అయితే రసం పిండేయకుండా ఫస్ట్ అయితే అన్ని కాయలు కూడా మధ్యలోకి అయితే ఈ విధంగా కట్ చేసుకొని పక్కనైతే ఇంకో బౌల్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను। 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మధ్యలోకి। అండ్ నేనైతే ఈ నిమ్మకాయల్లో నుండి ఒక 5 కాయలు అయితే ఇంట్లో పులిహోర కానీ ఏమన్నా చేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఒక 5 కాయలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను। సో ఇప్పుడైతే నేను 45 కాయల వరకు అయితే రసం తీసుకుంటున్నాను అనమాట। అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలా లెమన్ స్క్వాష్ చేసుకునే వాళ్ళు అలవాటు ఉంటుంది కదా, అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు డైరెక్ట్గా అయితే ఫస్ట్ పాకం చేసేసుకొని పాకం ఆరిపోవాలి మనం ఈ లెమన్ వాటర్ కలపాలంటే। సో అందుకని చెప్పేసి ముందైతే పాకం తయారు చేసుకుంటారు। పాకం తయారు చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలు పెట్టేసుకొని నిమ్మకాయలు అయితే రసం తీసుకుంటారనమాట। కానీ నేనైతే ఇక్కడ కరెక్ట్గా కొలతల్ని బట్టి చూయిద్దాము అని చెప్పేసి ఇలాగ కొలతలతో చేద్దాము అని ముందుగా అయితే నిమ్మరసం అయితే తీస్తున్నాను। నిమ్మరసం కొలతను బట్టి షుగర్ వేసుకోవాలన్నమాట। సో అందుకని చెప్పేసి ముందు పాకం తీయకుండా ఇలాగా మీకైతే కొలతలు చూద్దామని ఇలా అయితే చేస్తున్నాను। నేను ఈ ప్రాసెస్ చేసినంతసేపు కూడా పిల్లలు ఇద్దరు కూడా పడుకొని ఉన్నారు। సో అందుకని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేస్తున్నాను। పాప మధ్యలో లేస్తూ ఉంది, కానీ పాపనైతే ఇలాగా ఉయ్యాలు ఊపుతూ ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటూ వాళ్ళ దగ్గరలో కూర్చొని చేస్తున్నాను అనమాట। వాళ్ళే క్వశ్చన్ చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత, కొంచెం సేపు నుంచొని వీడియో కోసమన్నా కట్ చేసుకోవడం అట్లాంటివి చేసుకునే వరకన్నా నుంచోలేకపోయావా అని చెప్పేసి। నుంచోలేక కాదు, పిల్లల్ని ఒకవైపు పడుకోబెట్టిన పిల్లలు ఇద్దరిని లేస్తే మేనేజ్ చేసుకుంటూ మధ్యలో అయితే ఇలాగా వీడియో తీసుకుంటూ ఒకవైపు అసలు పని చేయడము అనేది పెద్ద పాయింట్ అయితే కాదు, కానీ వీడియో తీస్తూ పని చేయడం అనేది మాత్రం చాలా కష్టం। నాకైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది రీసెంట్గానే కాబట్టి నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది మనం చేసే పని 2 minutes పని అయితే అది దగ్గరగా 10 to 15 minutes పడుతుంది వీడియో తీస్తూ ఆ పని చేయాలంటే। సో నేను ఒకవైపు వీడియో తీసుకుంటూ ఒకవైపు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి ఇలాగా కూర్చొని అయితే ఈ రసం అయితే తీసుకుంటున్నాను। సో నాకైతే ఇక్కడ ముక్కలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది। సో కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా రసం అయితే తీస్తున్నాను। మనం నిమ్మరసం తీసేది ఉంటుంది కదా, ఆ రసం తీసేది అయితే తీసుకొని దాంట్లో అయితే నిమ్మకాయ ఒక బద్ద పెట్టుకొని ఫస్ట్ అయితే ఒత్తుకుంటున్నాను। ఒకసారి అలా రసము పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చేత్తో అయితే గట్టిగా పిండుకోవాలి। ఒత్తాం కదా దాంట్లో పెట్టేసి రసం అని చెప్పేసి ఆ బద్దను అయితే తీసేయకూడదు, ఎందుకంటే మనం దాంట్లో పెట్టి ఒత్తినప్పుడు సగం రసమే దిగుతుంది, బద్ద ఒత్తి చూస్తే ఇంకా దాంట్లో అయితే సగం రసం పైగానే ఉంటుంది। కానీ ఎందుకు అప్పుడు డైరెక్ట్గా చేత్తోనే పిండుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు। నిమ్మకాయ ఎప్పుడైనా కూడా మనం కట్ చేసినప్పుడు బద్ద పిండడానికి పూర్తిగా రాదు, గట్టిగా ఉంటుంది కొంచెం బద్ద। సో దాంట్లో పెట్టి ప్రెస్ చేసిన తర్వాత కొంచెం రసం పోయిన తర్వాత ఇంకా మనం పిండేయడానికి అయితే హ్యాండ్కి కూడా ఈజీగా అయితే ఉంటుంది। సో నేనైతే కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఫస్ట్ అయితే దాంట్లో పెట్టేసి ప్రెస్ చేసేసి రసం అయితే తీసాను, తర్వాత ఒకసారి చేత్తో అయితే ప్రెస్ చేసి రసం తీసుకున్నాను।
సో నేను తీసుకున్న రసం అయితే ఇలాగా ఒక బౌల్కి అయితే వచ్చింది, ఒక బౌల్కి అయితే నిండుగా వచ్చింది. కానీ నేనైతే ఇక్కడ కొలతతో చూపిస్తాను అని అయితే చెప్పాను కదా. సో నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. సో నాకు ఇక్కడ ఈ నిమ్మరసం కొలత వచ్చేసి గ్లాస్కి కరెక్ట్గా, అంటే మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోలేం కదా, గ్లాస్కి తలకొట్టిలాగే తీసుకోగలం కదా. సో నాకైతే నిండుగా 2 గ్లాసులు అయితే నిమ్మరసం వచ్చింది. సో నేనైతే 6 గ్లాసుల వరకు అయితే షుగర్ తీసుకున్నాను. షుగర్ కూడా నేనైతే తలకొట్టేసి తీసుకున్నాను. నేనైతే 6 గ్లాసులే తీసుకున్నాను, ఎందుకంటే మేమైతే షుగర్ చాలా తక్కువ అనమాట. అంటే నేను తీసుకున్న కొలత ప్రకారం ఒక కప్పుకు వచ్చేసి 3 కప్పుల వరకు షుగర్ అనమాట. అంటే నేను గ్లాస్తో తీసుకున్నాను క్వాంటిటీ కాబట్టి ఒక గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసులు షుగర్ యాడ్ చేయాలి పాకం కోసం. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. సో దాంట్లో అయితే షుగరు పాకం అంతా పట్టదు అనిపించింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేనైతే ఇంకొక పెద్ద బాండీకి అయితే చేంజ్ చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ స్వీట్ క్వాంటిటీ చాలా తక్కువ అనమాట. నేనే కాదు, పిల్లలకి కూడా ఎప్పుడైనా పిల్లలకి కూడా తాపిస్తాను కదా అన్నట్లుగా నేనైతే షుగర్ క్వాంటిటీ తక్కువగా తీసుకుంటున్నాను. మామూలుగా అయితే షుగరు పర్లేదు, మేము కొంచెం ఎక్కువే తీసుకుంటాము అనుకునే వాళ్ళు 3.5 కప్స్ అయితే తీసుకోవచ్చు. అంటే 3 గ్లాసులన్నర వరకు షుగర్ తీసుకోవచ్చు పాకం కోసం అని చెప్పేసి. ఇప్పుడు మనం అయితే 6 గ్లాసుల వరకు షుగర్ అయితే తీసుకున్నాం కదా. సో వాటర్ కూడా వచ్చేసి ఇప్పుడు షుగర్ ఎంతైతే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో అయితే వాటర్ కూడా తీసుకోవాలి. 6 గ్లాసులు ఇప్పుడు నేను షుగర్ తీసుకున్నాను కాబట్టి సేమ్ క్వాంటిటీ అదే 6 గ్లాసులు అయితే నేను ఇక్కడ వాటర్ కూడా తీసుకుంటున్నాను. వాటర్ వేస్తే ఏం పాకం వస్తుంది అని అనుకోకండి, దీనికి మరీ బంగపాకం అంటే తీగ పాకము లేదంటే మామూలుగా అరిసెలకి అలా ముదురు పాకం పడతాం కదా, అలాంటి పాకాలు ఏమీ కూడా అవసరం లేదు. జస్ట్ అలాగా స్టిక్కీగా చేతులకి ఇలా పట్టుకుంటే అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది. సో మనం ఎంత క్వాంటిటీలో అయితే షుగర్ తీసుకుంటామో అంత క్వాంటిటీలో అయితే వాటర్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ 6 గ్లాసెస్ వరకు షుగర్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. 3.5 కప్స్ తీసుకున్న వాళ్ళైతే 7 గ్లాసెస్ షుగర్ వస్తుంది. సో 7 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోవాలి. సో ఇంకా వాటరు షుగరు ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము కూడా. సో నేనైతే ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ, పిల్లలు అయితే లేచారు నాకు రసం తీసేటప్పటికే. సో నేను ఈ పాకం అయితే మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, సిమ్లో పెట్టేసుకొని ఒకవైపు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ అయితే చేశాను. సో ఇలా కలుపుకుంటూ షుగర్ అయితే మెల్ట్ అయిపోయే వరకు అయితే ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పూర్తిగా షుగర్ అయితే మెల్ట్ అయిపోతుంది. షుగర్ మెల్ట్ అవ్వడానికి పెద్దగా టైం అయితే పట్టదు, 2 to 3 మినిట్స్ వరకు టైం పడుతుంది అంతే. ఎందుకంటే వాటర్ హీట్ అవ్వగానే షుగర్ వెంటనే కరిగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకునే వాళ్ళకైతే 2 to 3 మినిట్స్, సిమ్లో పెట్టుకొని అలా చేసుకునే వాళ్ళకైతే నియర్లీ 7 to 8 మినిట్స్ పడుతుంది. కానీ పిల్లల్ని అయితే ఆడుకుంటారు అని చెప్పేసి వాకర్లో వేసేసి వచ్చి నేనైతే ఇది కలుపుకుంటూ చేసుకుంటున్నాను. మళ్ళీ ఈలోగానే ఏడుస్తారు అని చెప్పేసి నేనైతే ఇది లంచ్ టైంలో అయితే చేస్తున్నాను. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అవ్వలేదు అనమాట, రసం తీయడమే కొంచెం ఎక్కువ టైం పట్టింది. సో అందుకని చెప్పేసి నేను అది కలుపుకుంటూ ఇక్కడే నుంచొని నా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నిజంగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎప్పుడూ కూడా ఇంత హడావిడిగా ఫుడ్ తిన్నదైతే ఎప్పుడూ లేదు. పిల్లలు పుట్టారు అన్న తర్వాత మాత్రమే ఇంత హడావిడిగా ఫుడ్ తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయినా ఎక్కడున్నా కూడా పిల్లల కోసము గబా గబా అయితే ఫుడ్ ఎప్పుడు తిన్నంత ఫాస్ట్గా తింటున్నాను. నాకే అనిపిస్తుంది నేనైనా ఇంత ఫాస్ట్గా తినింది. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు ఏదన్నా సీరియల్ చూస్తూ కూర్చుంటే ఫస్ట్ సీరియల్ వచ్చినప్పుడు నాకు ఫుడ్ పెట్టిస్తే 2 సీరియళ్ళు అయిపోతాయి. అంటే 1 అవర్ దాకా తినేదాన్ని టీవీ చూసుకుంటూ. అలాంటి దాన్ని నేనే ఇంత త్వరగా తింటున్నాను అనేది నాకే ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు వచ్చిన తర్వాత ఎలాగైనా లైఫ్ అయితే టోటల్లీ చేంజ్ అయిపోతుంది. మన హ్యాబిట్స్ కానివ్వండి లేదా మన లైఫ్ స్టైల్ కానివ్వండి ఏదైనా కూడా ప్రతిదీ చేంజ్ అయిపోతుంది. సో ఈ పిల్లలతో అయితే కుదరక నేను కూడా అందుకే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో కానీ చాలా వరకు అయితే ట్రై చేస్తూ వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు అయితే వీడియోస్ తీసుకుంటూ ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఇలా అయితే కొంచెం కష్టంగా ఉన్నా కూడా పిల్లలది ప్రతి మూమెంట్ కూడా ఇప్పుడు మొబైల్లో అయితే షూట్ చేసుకొని మెమరీలో ఎక్కువైపోతుంది. మెమరీలో అయితే ఇంకా స్టోరేజ్ లేదు అని చెప్పేసి డిలీట్ అయితే చేస్తాం కదా. కానీ ఇదైతే అలా కాదనమాట. మనం ఎప్పటి వరకు అయితే ఉంచుకుంటామో డిలీట్ చేయకుండా అప్పటి వరకు అయితే ఇలానే ఉండిపోతాయి. మనకి ఏ స్టోరేజ్ అనేది కూడా ఉండదు. ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల కూడా ఇంకా మనకే ప్రాఫిట్ కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇలాగా పిల్లల్ని ప్రతి మూమెంట్ కూడా పోస్ట్ చేసుకుంటూ కొంచెం కష్టమైనా కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలాగ పిల్లలు అనే కాకుండా ఏదైనా కొత్త రెసిపీస్ కానీ లేదా నాకు తెలిసిన రెసిపీస్ కానీ ఏదన్నా స్పెషల్ రెసిపీస్ కానీ చేసినప్పుడు ఇలా వ్లాగ్స్ లాగా కానీ రెసిపీస్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను.
షుగర్ అయితే పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం సేపు బుడగలు వచ్చే వరకు అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే పాకాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పాకము తీగ పాకం అట్లా ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా పట్టుకుంటే ఫింగర్స్ కి అతుక్కుపోతే బంకగా సరిపోతుంది. సో పాకం అయితే రెడీ అయినట్లే. దీన్ని అయితే పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత అందులోకి పక్కన పెట్టుకున్న నిమ్మరసం కలిపేసుకోవడమే. ఇంతే అండి, ఈజీగా లెమన్ స్క్వాష్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం గాలిపోకుండా బాటిల్స్ లో స్టోర్ చేసుకుంటే ఇయర్లీ 6 months వరకు అయితే ఉంటుంది. సో రెసిపీ అయిపోయిన తర్వాత ఇలాగ బయటకు వచ్చేసి పిల్లలతో అయితే కొంచెంసేపు అయితే ఆడుకుంటాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినా ఉపయోగపడినట్లు అనిపించినా నా వీడియోని అయితే లైక్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.